మీ జగన్ అబద్ధాలు చెప్పలేకపోయాడు, అదొక్కటే కారణం. కానీ నేను చెప్తా ఉన్నా, మీ జగన్ అబద్ధాలు చెప్పలేకపోయాడు కాబట్టి అధికారానికి మనం దూరం అయ్యాం. కానీ అధికారానికి దూరం అయినా కూడా మీ జగన్ మీ గుండెల్లోనూ మీ మనసుల్లోనూ లీడర్ అంటే ఇలా ఉండాలి అని చెప్పి మాత్రం ముద్ర వేయగలిగాడు. కారణం ఏమిటంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు ఉండాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలియాలి. ఈ జగన్, మీ జగన్ మరో 30 సంవత్సరాలు రాజకీయాల్లోనే ఉంటాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ ఒక్కరూ కూడా ఏ ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు. వీళ్ళు గన ఇళ్ళకు పోవడం మొదలు పెడితే, వీళ్ళు గన ప్రజల్లో తిరగడం మొదలు పెడితే ఏమవుతుంది? ఆ ఇంట్లో నుంచి ఆ చిన్నపిల్లలు మొదలు పెడతారు. ఏమంటారు? నా 15,000 ఏమైంది, నా 15,000 ఏమైంది, నా 15,000 ఏమైందని. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఆ చిన్నపిల్లల తల్లులు, ఆ పిన్నమ్మలు అడుగుతారు, ఏమని? నా 18,000 ఏమైంది, నా 18,000 ఏమైంది, నా 18,000 ఏమైందని. ఆ ఇళ్ళకు పోతే ఆ అమ్మలు, ఆ పిన్నమ్మల అత్తలు, వాళ్ళ అమ్మలు వాళ్ళేమడుగుతారు? మాకు 50 ఏళ్ళ వయసు వచ్చింది, మాకు 50 ఏళ్ళ వయసు వస్తూనే మీరేమన్నారు? మా 48,000 ఏమైంది, మా 48,000 ఏమైంది, మా 48,000 ఏమైంది అని అడుగుతారు. ఆ ఇళ్ళకు పోయినప్పుడు ఆ రైతులు ఏమడుగుతారు? మా 20,000 ఏమైంది, మా 20,000 ఏమైంది, మా 20,000 ఏమైంది అని అడుగుతారు. ఆ ఇళ్ళల్లో నుంచి ఆ 20 ఏళ్ళ పిల్లాడు, ఆ పిల్లాడు ఉద్యోగం వెతుకుతా ఉన్న 20 ఏళ్ళ పిల్లాడు ఏమంటాడు? నా 36,000 ఏమైంది, నా 36,000 ఏమైంది, నా 36,000 ఏమైంది అని. ఇలా చంద్రబాబు నాయుడు గారిని, ఆయన కూటమిని, ఆయన నాయకులను, ఆయన కార్యకర్తలను ఏ ఒక్కరూ కూడా ఇళ్ళకు వెళ్ళి, గ్రామాలకు వెళ్ళి, ఇళ్ళకు వెళ్ళి ఎవరిని కూడా వీళ్ళు కనీసం పలకరించే పరిస్థితి కూడా లేదు. పలకరిస్తే వీళ్ళే అన్నారు, మేము సూపర్ 6 ఇవ్వలేకపోతే, సూపర్ 7 ఇవ్వలేకపోతే ఏమన్నారు? కాలర్ పట్టుకోమని మీరే అడిగారు కదయ్యా, మీరే చెప్పారు కదయ్యా. చెప్పడమే కాకుండా బాండ్లు కూడా ఇచ్చారు. ఇదిగో బాండు, రాసుకో బాండు, ఇదిగో మీ దగ్గర పెట్టుకోండి అని బాండ్లు కూడా ఇచ్చినారు. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అని కూడా బాండ్ ఇచ్చినారు. మరి ఈరోజు ఏంది? బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అని చెప్పి రుజువైంది అని ఈరోజు కాలర్ పట్టుకునే పరిస్థితిలోకి ప్రజలు ఇప్పుడే ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఈ ప్రశ్నించే పరిస్థితి నుంచి ఇక నెక్స్ట్ కాలర్ పట్టుకునే పరిస్థితిలోకి పోవడం అన్నది ఇక త్వరలోనే జరగబోయే కార్యక్రమం. నేను ఇవాళ మీ అందరికీ కూడా ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఈరోజు ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నది ఏమిటి అని అంటే, స్కాములు తప్ప ఇంకా ఏమీ జరగడంలో. ఈరోజు రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా ఒక పాలన సాగించేటప్పుడు, ఒక పార్టీ అధికారంలో ఉండి పాలన సాగించేటప్పుడు ప్రతి పార్టీకి కానీ, లేకపోతే ప్రతి ముఖ్యమంత్రికి కానీ, ఆ ప్రతి నాయకుడికి కానీ, ఆ పార్టీకి సంబంధించిన ప్రతి నాయకుడికి కానీ